హెచ్డిసి అందులోని ఇలాగా స్లిప్ నాట్తోని జాయిన్ చేసేయడమే. ఇలాగా ఐఎమ్ మేకింగ్ తులిప్ ఫ్లవర్. ఆల్రెడీ ఐ డిడ్ it. Again I am showing this how to make this. This is a beginner's project. మళ్ళీ చైన్ 1. అగైన్ ఈ రోలోని ఇంక్రీజ్ చేస్తాను అనమాట. ఎవ్రీ ఆల్టర్నేట్ లూప్లోని 2 హెచ్డిసిస్ చేస్తాను, హాఫ్ డబుల్ క్రోచెట్. ఈ లూప్లోని ఇంక్రీజ్ చేశాను, 2 హెచ్డిసిస్ చేశాను. నెక్స్ట్ దాంట్లో ఓన్లీ 1 హెచ్డిసియే చేస్తాను. నేను ఇక్కడ హెచ్డిసి యూస్ చేస్తున్నాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. సింగిల్ క్రోషెట్స్ కూడా చేయొచ్చు. ఇదైతే సింగిల్ క్రోషెట్స్తోనే చేశాను, ఎందుకంటే వూల్ అనేది కాస్త థిక్గా ఉంది కాబట్టి సింగిల్ క్రోషెట్స్ యూస్ చేశాను. ఇది కాస్త పల్చగా ఉంది కాబట్టి హెచ్డిసిస్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు సెకండ్ రో చేస్తున్నాను. సెకండ్ రో ఈచ్ అండ్ ఎవ్రీ ఆల్టర్నేట్ లూప్లోని ఇంక్రీజ్ చేస్తున్నాను, అంటే 2 హెచ్డిసిస్ చేస్తున్నాను అనమాట. ఇవి బిగినర్స్ ప్రాజెక్ట్ ఇవి.